నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఉరుకుల పరుగుల జీవితంలో మనం మార్నింగ్ లేచిన తర్వాత అసలు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం మానేస్తున్నాం, అసలు వీటి గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. సో తొందరగా ఆఫీస్‌కి వెళ్ళాలి. సో ఆఫీస్‌లోనే వర్క్ కూడా ఉంటుంది. సో ఆ వర్క్ టైంలోనే అసలు ఏం తింటున్నాం దాని మీద కాన్సంట్రేషన్ కూడా పెద్దగా చేయటం లేదు. నిజానికి మార్నింగ్ లేచిన తర్వాత మనం చేస్తున్నటువంటి తప్పులేంటి? ఏం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది? సో మన డైలీ రొటీన్ లైఫ్ ఎలా మనం అసలు స్టార్ట్ చేయాలి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ షాక్ గుప్తా గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, సో మార్నింగ్ లేచిన వెంటనే అందరికీ హర్రీ బరీ ఉంటుంది. సో లేవడం కొంచెం లేట్ అయింది అని అంటే ఇంకా ఆ రోజంతా అసలు తినటం కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ పొద్దున్న లేచిన వెంటనే చాలామంది అసలు వాటర్ కూడా అసలు తీసుకోకుండా బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగడానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో డైరెక్ట్గా అలా పరగడుపున కాఫీ టీలు తాగటం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? సో మార్నింగ్ అసలు లేచిన వెంటనే ఏం చేయాలి? మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? సో బేసికల్లీ ఈ మధ్య కాలంలో కానీ ఎప్పుడైనా సరే మనము జనాల్లో బాగా కంప్లైంట్ చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి, కాన్స్టిపేషన్ ఒకటి, ఇది కామన్గా చూస్తుంటాం. ఈ కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మేజర్ రీజన్ రావడానికి కారణం ఏంటంటే మార్నింగ్ చేసే మెయిన్ పెద్ద మిస్టేక్ టీ కాఫీలు తాగడం. పొద్దున బ్రష్ చేసిన వెంటనే వేడి వేడి కప్పు టీ పెట్టుకొని బయట కూర్చొని ప్రశాంతంగా తాగుతారు. అదొక ప్రశాంతత అనుకుంటారు. బట్ అది పొట్టకి ఎంత గ్యాసెస్ని రిలీజ్ చేస్తుందో బాగా అవగాహన ఉండేవాళ్ళు ఆ తప్పు పొరపాటు అస్సలు చేయరు. అవగాహన లేని వాళ్ళు మాత్రం ఇది చేస్తుంటారు. వాళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. రీసెంట్గా నేను ఆల్మోస్ట్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి లోపల మనకి కొంతమందికి అల్సర్స్ ఫామ్ అయ్యి, సో రీసెంట్గా ఆల్మోస్ట్ 32 to 35 ఇయర్స్ అమ్మాయి మా దగ్గరకు వచ్చి ఇలా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ లైక్ ఎలా అంటే తేన్పులు రావడము, అంటే కొద్దిగా ఏదైనా సరే ఎంటీ స్టమక్ ఉన్నంత వరకు ఏం కాదంట, తర్వాత కొద్దిగా ఏదైనా తింటే కడుపులో మంట, విపరీతమైన మంట, అండ్ మోషన్ కూడా 2 to 3 డేస్కి వెళ్తుందా అని చెప్పారు. వాళ్ళ ఫస్ట్ రొటీన్ నేను అడిగితే త్రూఅవుట్ ద డే 1.5 to 2 liters వరకు కూడా వాటర్ తాగట్లేదు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. మార్నింగ్ ఒకసారి టీ, తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టీ, తర్వాత 11 o'clock ఒక టీ. ఆ టీస్ ఓవరాల్ కౌంట్ చేస్తే 6 to 7 times టీ తాగుతున్నారు. సో తాగడం ఓకే, మీకు ఇష్టంగా ఉంటే దానికి ఒక టైం ఉంటుంది, ఒక క్రమశిక్షణగా తాగాలి. కానీ బట్ మ్యాక్సిమం నేను కొన్ని కేసెస్లో ఆ టీ కాఫీ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని అంటాను. అలవాటు అయిపోయింది, అడిక్షన్, ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ లాగా అయిపోయింది కొంతమందికి. అది మార్నింగ్ టీ పడకపోతే విపరీతమైన హెడ్ఏక్, పని బాడీ ముందుకు కూడా కదలలేదన్నంత సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆపమంటే ఆపుతారా? వాళ్ళకి ఎన్ని అడిక్షన్స్ అనే రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకెళ్తారు, ఇంకా ఎన్నో రకరకాల. టీ వాళ్ళకు కూడా సేమ్ ఐన్ కైండ్ ఆఫ్ డ్రగ్, అదే డ్రగ్ లాంటిదే, అడిక్ట్ అయిపోయారు చాలా మంది. సో అడిక్షన్ ని కంట్రోల్ చేసుకోండి. అంటే టీ మానేస్తే తలనొప్పి వస్తుంది అని అంటారు కదా, అది కేవలం వాళ్ళ భావన మాత్రమేనా? అదొక అలవాటు అయిపోయింది, నర్వ్స్ కి ఒక టానిక్ లాంటిది అయిపోయింది. అది అలవాటు చేసుకున్నారు. ఏది అలవాటు చేసుకోకండి, అది మంచిది కాదు అంటున్నాను నేను. నా పాయింట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అందరూ వేడి నీళ్ళు తాగుతారు. వేడి నీళ్ళు కాదు, లూక్ వామ్ వాటర్ తాగండి. సో పొద్దున్నే గోరువెచ్చని, అది కూడా ఆ గోరువెచ్చని వాటర్లో కూడా మనం ఏం చేయాలి, ఒక 200 or 300 ml వాటర్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసుకొని కొద్దిగా వాము, చాలా తక్కువ వాము. ఎందుకంటే కొంతమందిలో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళ బాడీ వాము తీసుకుంటే ఇంకా ఎక్కువ వేడి అవుతుంది అంటుంటారు, కొన్ని కండిషన్స్లో, అందరిలో కాదు. సో జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, వాము, వీటన్నిటిని పావు స్పూన్ వేసుకొని పుదీనాకులు 10 ఆకులు వేసి లైట్గా మరించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఎగ్జాక్ట్లీ 5 types of seeds, మనం ఆల్మోస్ట్ ఒక 10-15 ఆకులు పుదీనాకులు వేసి లైట్గా మరించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దానివల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ అండి. జీలకర్ర వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ధనియాల వల్ల వాతం తగ్గుతుంది, గురక కంట్రోల్లోకి వస్తుంది, థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది ఒకవేళ ఎవరికైనా థైరాయిడ్ ఉంటే. అండ్ స్పెషల్లీ మన లంగ్ ఇన్ఫెక్షన్స్, మన కొంతమంది పిల్లి కూతలు లాంటి సౌండ్లు వస్తుంటాయి, పిల్లల్లో కఫం ఎక్కువ పట్టడం, అవి కూడా కంట్రోల్ చేయడానికి ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ మెంతులు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టమక్లో ఉన్న చెత్త చెదారాన్ని అంతా ఫ్లష్ చేసి మోక్షం ద్వారా బయటికి పోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ వాము కూడా సేమ్ లైక్ ధనియాలే. లంగ్ కెపాసిటీ ఎంత బాగుంటే బ్లడ్ అంత ప్యూరిఫై అవుతుంది. సో ఆ బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, లంగ్స్ ఎంత హెల్దీగా ఉండాలి, ఆ లంగ్స్ని హెల్దీగా ఉంచడానికి వాము బాగా యూజ్ అవుతుంది. అండ్ సోంపు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ తిన్న తర్వాత మనం ఏదైనా సరే కొంతమంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోవడము, బరువు తగ్గకపోవడం జరుగుతుంటుంది కదా, మనం సోంపు నీళ్ళలో వేసుకొని మరించుకొని తాగడం వల్ల సోంపు వల్ల మనకి బరువు పెరగము, అండ్ పెరిగిన వెయిట్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో 5 types of మనం సీడ్స్లో కూడా ఎన్ని అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. వీటిని మనం పావు స్పూన్ వేసుకొని తాగమన్నారు చెప్పారు కదా అని చెప్పేసి ఒక్కొక్క స్పూన్ వేసేసి మనం ఒక 500 ml వాటర్లో వేసి నానబెడతారు, వేసి వేడి చేస్తారు. అది 250 అర్థమయ్యేంత వరకు వేడి చేస్తారు. సో దానివల్ల ఓవర్ హీట్ అయిపోతుంది. ఏదైనా సరే 250 ml వాటర్లో వేసి 1 to 2 minutes వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నారు అనుకోండి, స్టమక్ లేయర్ బాగుంటుంది, ఇంటెస్టైన్కి బాగుంటుంది. అండ్ మంచి అంటే మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కదా, బీపీ ఉండే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ సీడ్స్లోకి పుదీనాకులు వేసుకొని లైట్గా మరించుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్.
ఈ వాటర్ తాగిన తర్వాత కూడా టీ తాకండి అలవాటు ఉంటాయి. దీని తర్వాత ఒక 30 minutes గ్యాప్ ఇచ్చి పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, అద్భుతం ఉసిరికాయ. ఇప్పుడు ఎవరికి రాలట్లేదు జుట్టు, ఎవరికైనా జుట్టు రాలుతుంది, ఎవరికైనా వైట్ హెయిర్ ఉంది, ఎవరికైనా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ మన బాడీలో ప్రాపర్గా విటమిన్స్ మినరల్స్ లేకపోవడం వల్ల, ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, ఓవర్ స్ట్రెస్ ఉండడం వల్ల వాటిని బ్యాలెన్స్ చేసేది ఏది? ఉసిరికాయ. సో పావు క్యారెట్ వేసుకొని, పావు బీట్రూట్ వేసుకొని, పావు యాపిల్ తీసుకుంటే హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, ఐరన్ సప్లిమెంట్ ప్రాపర్గా దొరుకుతుంది. దానివల్ల ఉసిరికాయ వేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది, స్కిన్ కూడా చాలా హెల్దీగా బ్రైట్గా ఉంటుంది. మార్నింగ్ టీ కాఫీలు కాకుండా ఎప్పుడో 11 o'clock ఆ టైంలోనే ఒక టీ కాఫీ అవసరం, అది కూడా అలవాటు ఉంటే మార్చుకోండి, వదిలేసేయండి. స్లోగా వదిలేస్తే మనము మేబీ ఆ టీ కాఫీ వదిలేసాం అనుకోండి, ఒక 2 days కష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు, హెడ్ ఏక్ వస్తుంది, బాడీ అంతా తిమ్మిడి పట్టేస్తుంది, ఏదో అనిపిస్తుంది. బట్ ఆ 3rd day రోజు మీరు ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారంటే అంత కంఫర్ట్. నేను ఒకటే చెప్తాను, ఒకటి మన శరీరానికి పడట్లేదు, అది ఒక అడిక్ట్ అయిపోయింది మనకంటే, అది అలవాటు మార్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ చెప్తున్నాను మీకు, నాకు టీ రెగ్యులర్గా తాగుతా, నాకు ఏం ప్రాబ్లం లేదంటే అది మీరు అలవాటు చేసుకున్నారు. అంటే వాట్ అబౌట్ గ్రీన్ టీస్ ఇవన్నీ? సో తీసుకోవచ్చండి. నేనేమంటానంటే, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మార్నింగ్ డే స్టార్ట్ విత్ డిటాక్స్ వాటర్, దాని తర్వాత ఒక మంచి జ్యూస్ తాగిన తర్వాత హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి మిడిల్లో మీకు ఒకవేళ టీ అలవాటు ఉంటే లిమిట్గా, అది కూడా ఒకటేసారి ఆపేసామనుకోండి ఒక కైండ్ ఆఫ్ తిమ్మిరి వచ్చేస్తుంది అంటారు కదా, స్లోగా ఆపేయాలి అని 1 weekలో పెట్టుకొని స్లోగా ఇప్పుడు ఇంత తాగే వాళ్ళు కొద్ది ఆపేసారనుకోండి, లైఫ్లో ముట్టుకోరు మళ్ళీ టీ. సో టీకి అలవాటు అయిపోయిన వాళ్ళు టీ ఇమీడియట్గా ఆపేసి దానికి రీప్లేస్మెంట్లో గ్రీన్ టీ, ఆ గ్రీన్ టీ కూడా అది ఎండిపోయిన ఆకుల్ని డిప్ చేసుకుని తాగే బదులు కొద్ది పుదీనా వేయండి, కొద్ది సోంపు వేయండి, ఫ్రెష్ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సోంపు, ఇలాచి, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకొని లైట్గా మరించుకొని పెద్ద కప్పులు తేనె కలుపుకొని తాగండి, ఆ ఫ్రెష్నెస్ ఇంకా బాగుంటుంది. అలా ఇలా ప్లాన్ చేసుకోవాలి డేని. మంచిగా బ్రేక్ఫాస్ట్లో కూడా రాగులు, జొన్నలు, సజ్జలు, తోటకూర విత్తనాలు దొరుకుతాయి, సింగాడా ఫ్రూట్ దొరుకుతుంది, ఆ ఫ్రూట్ పౌడర్ దొరుకుతుంది, వీటన్నిటిని పౌడర్ చేసేసుకొని దాన్ని జావలా చేసుకొని తీసుకోండి. కొన్ని నువ్వులు వేసుకోండి, జావలో పంకిన్ సీడ్స్ వేసుకోండి, ఎంత న్యూట్రిషన్ దొరికింది చూడండి. డే స్టార్ట్ విత్ డిటాక్స్ వాటర్, దాని తర్వాత ఒక మంచి జ్యూస్, దాని తర్వాత జావలో సీడ్స్ అన్ని కలుపుకొని తింటున్నాం, బ్రేక్ఫాస్ట్ లంచ్ మిడిల్లో మంచి గ్రీన్ టీ తాగుతున్నాము. సో ఇట్లాంటివి పెట్టుకొని ఏదైనా జామకాయ తినండి, యాపిల్స్ తినండి, లంచ్ లిమిట్గా హ్యాపీగా మంచిగా లంచ్ హ్యాపీగా తినండి. అంటే జనరల్లీ మ్యామ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఎక్కువగా తీసుకోవాలి, అందులో సగం లంచ్ తీసుకోమని, సో నైట్ సో చాలా లైట్ గా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా గట్టిగా తీసుకోవాలా? ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం అంటారు బ్రేక్ఫాస్ట్ ని, పేరులో ఉంది బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేసే వర్కౌట్ని బట్టి, పొద్దునే మనం యోగా చేసేసాం, జిమ్కి వెళ్ళాం, ఇలాంటి వర్కౌట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా సాలిడ్గా తినచ్చు. ఏం వర్కౌట్స్ చేయట్లేదు, ఏం లేట్లేదు, పొద్దున్నే కడుపు నిండా తినేసాము, ఇటు అటు కదలట్లేదు, లంచ్ టైం కూడా ఫుల్గా తినేసాం, మళ్ళీ అది ఇది కదలకుండా మళ్ళీ డిన్నర్కి వచ్చాక డిన్నర్ ఫుల్గా తింటే ఏం ప్రయోజనం? తింటున్నాం ఫుల్గా, దాన్ని కరిగించే గుణం కానీ కరిగించే వర్కౌట్స్ కానీ ఏదైనా చేస్తున్నారంటేనే తినండి, లేదు అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను అదే అంటాను, మార్నింగ్ పూట అన్నిటినీ కలిపేసి జావలో పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నీ కలుపుకొని జావలో మంచిగా పౌష్టికంగా, దాంట్లో కొన్ని వెజిటబుల్స్ మీకు క్యారెట్ అంటే బీట్రూట్, అవన్నీ పాలకూర, మెంతికూర అన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ వెజిటబుల్స్ వేసి ఉడకబెట్టండి. ఆ ఉడుకుతున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన జావ పౌడర్ ఉంది కదా, రాగి, జొన్న, సజ్జ, బార్లీ ఇవన్నీ, ఆ పౌడర్ 2 స్పూన్లు వేయండి, కలిపి పెట్టేసుకుని దాన్ని బాగా ఉడకబెట్టండి. దాంట్లో పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్ దూరగా వేపుకోండి, ఫస్ట్ తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. అవి వేసేసుకొని జావ తీసేసుకోండి. చూడడానికి కూడా ఎంత న్యూట్రిషన్ అండి, మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి, దాంట్లో లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, కావాలంటే వాల్నట్స్ తీసుకోండి, నట్స్ ఉన్నాయి, అండ్ 5 రకాల ఇంగ్రీడియంట్స్ ని కలిపిన జావ పౌడర్ ఉంది. అంత న్యూట్రిషన్ ఇంకెందులో దొరుకుతుంది? మీకు ఎగ్స్ లో దొరుకుతుందా, ఇంకెందులో దొరుకుతుంది? మార్నింగ్ ఎవరికైనా ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటే ఒకవేళ, సో ఎక్సర్సైజ్, యోగా రెండిట్లో ఏది బెటర్? అండ్ ఇది చేసేదానికన్నా ముందే మీరు చెప్పిన ఆ డీటాక్స్ వాటర్ తీసుకోవాలంటే? డే స్టార్ట్ విత్ వర్కౌట్ అండి. మార్నింగ్ తొందరగా లేచారు, వర్కౌట్ కంటే ఒక 5:30కి లేచారు అనుకోండి, 5:30కి లేచినప్పుడు డీటాక్స్ వాటర్ తాగేసేయండి, తాగి ఒక 1/2 hour గ్యాప్లో యోగా చేయండి. 1 hour యోగా చేస్తాము, చేసిన వెంటనే జ్యూస్ తాగండి, జ్యూస్ తాగి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేంత జావ రెడీ చేసుకుని జావ తీసుకోండి. బై 9 కల్లా మొత్తం ఫినిష్ చేయండి. 9 నుంచి 12 o'clock to 12:30 వరకు గ్యాప్ ఇవ్వండి పొట్టకి, ఏం తినకండి. ఆల్రెడీ వేసిందే డైజెషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3.5 to 4 hours పడుతుంది. మీరు తింటూనే ఉన్నారు గంట ఎక్కడ డైజెషన్ అవుతుంది? అదంతా ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది కదా. సో ఎనీథింగ్, మీరు డీటాక్స్ వాటర్ తాగండి, జ్యూస్ తాగండి, జావ తాగండి, ఏది తీసుకున్నా సరే అట్లీస్ట్ ఒక లిక్విడ్ ఫామ్ తీసుకుంటే ఒక 1/2 hour to 40 minutes గ్యాప్ ఇవ్వాలి. సాలిడ్ ఫామ్ తీసుకున్నారంటే 3 hours గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక అరిచేయంత పొట్ట, ఇందులోకి ఎంత వేస్తున్నాం? లిమిట్గా వేస్తే ఓకే, మోర్ దెన్ తింటే ఏదైనా ప్రాబ్లమే. లిమిట్గా తినండి, మైండ్ఫుల్గా తినండి. అది చూసాం, ఈ వీడియో చూసాం, ఆ వీడియో చూసాం, అందులో ఇది చెప్పారు, ఇందులో అన్నీ వేసేసారనుకోండి, బాడీ డస్ట్బిన్ అయిపోతుంది.
సో ద థింగ్ ఏంటంటే మన శరీరం ఒక్కొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి బాడీకి సెట్ అవ్వాలని లేదు. ఒక్కొక్క బాడీలో వాతం ఉంటుంది, ఒక్కొక్క బాడీలో కఫం ఉంటుంది, ఒక్కొక్కసారి బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండొచ్చు. కొంతమంది పీసీఓడి ప్రాబ్లమ్ అని, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అని, మగవాళ్ళలో ఆడవాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్. ఒక్కొక్క ప్రాబ్లమ్కి మనం ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ చెప్పాలి. ఇదేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఓకే, ఇలా తింటున్నాం కదా, దీన్ని మనం ఇలా కాదు, ఇలా కరెక్ట్ చేసుకుందాం. పొద్దునే స్టార్ట్ విత్ డీటాక్స్ వాటర్తో తీస్తే ఒక బాడీ ఫ్రీ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం చెప్పిన తాగినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా అనిపించడం, నెక్స్ట్ డే రోజు మనకి ఏది సెట్ అవుతుందో అది రిమూవ్ చేసేసారు. లేదంటే మన పర్సనల్ డాక్టర్స్ అని ఉంటారు కదా, ఈ వీడియో విన్నాము ఇది చెయ్యొచ్చా అని మంచి ఇన్ఫర్మేషన్ వినడము. ఆ విన్న దాన్ని అప్లై చేసుకోవద్దు. అప్లై చేసే ముందు మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు కరెక్ట్గా సజెస్ట్ చేస్తారు. నేను ఒక్కడికి అందరూ చెప్తాను, మనం ఒక మంచి విషయాన్ని చెప్తున్నాం, ఆ విషయాన్ని వినడం, దాని తర్వాత అది అప్లై చేయాలా లేదా మన బాడీకి అనేది మనం తెలుసుకొని అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డే ఎండ్ కూడా ఎలా చేయాలి? నైట్ ఎర్లీ డిన్నర్స్ అండి, లైక్ ఆల్మోస్ట్ 5:30 to 6 లోపల డిన్నర్ ఫినిష్ చేయాలి. ఎవరైనా సరే, నేను ఒకసారి ఒక మనిషికి చెప్తాను, ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడదు ఎర్లీగా డిన్నర్ చేస్తే. ఎందుకంటే ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం లిమిట్గా తిని తొందరగా పడుకుంటున్నాం, తొందరగా లెగుస్తున్నాం, వర్కౌట్స్ రెగ్యులర్గా చేస్తున్నాం, ఎవ్రీడే మార్నింగ్ మోషన్కి వెళ్తున్నాం, ఏ రోగాలు వస్తాయి? ఇంకా ఇంపాసిబుల్ రోగాలు రావడానికి. మనకి అదుపు లేదు తినడానికి, మొబైల్ చూస్తూ పడుకోవడానికి 1 గంట అవుతుంది, పొద్దునే లెగిసి మోషన్ పాస్ చేయట్లేదు, మరి రోగాలు ఎందుకు రావు? ఎప్పుడైనా సరే మీరు ఏమి తిన్నా ప్రాబ్లం లేదు, కానీ అంత లిమిట్గా తింటున్నారా, అది మీ కళ్ళకు అందంగా కనపడడం కొద్దు, మీ పొట్ట కూడా ఆనందంగా ఇచ్చే ఫుడ్ తింటున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎదురుగా రకరకాల ఫుడ్ తింటున్నారు, మీ కళ్ళకి చాలా అట్రాక్టివ్ కనిపించి ఇచ్చాడు, కానీ మీ పొట్ట యాక్సెప్ట్ చేయొద్దని. సో యాక్సెప్ట్ చేయని ఫుడ్ని అవాయిడ్ చేయాలి. యాక్సెప్ట్ చేయని ఫుడ్ ఏంటి? జంక్ ఫుడ్, చెత్త ఫుడ్లు, టీలు, కాఫీలు, ఇవన్నీ మంచివి కాదు. అంటే ఒక అడిక్టెడ్ అయిపోయాము అంటే అది మంచిగా సెట్ అయింది మన బాడీ కంటే వెళ్ళండి కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. పడలేదు, మనకి ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయండి. అది మనం ఇండివిజువల్గా తీసుకోవచ్చు. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి, మంచి ఆలోచనలు పెట్టుకోండి. ఎర్లీగా డిన్నర్ బై 5:30 కల్లా మంచిగా ఏదైనా గోధుమ ఉప్మా కానీ, జొన్న ఉప్మా కానీ, జొన్న రొట్టె కూడా నేను చాలా మంది చెప్తుంటా, జొన్న పిండి తెచ్చుకొని వేడి చేసుకొని అది వేడి నీళ్ళు వేసుకొని కలిపి చేసేస్తుంటారు. అలా కాదు, జొన్న పిండి తీసుకోండి, రాగి పిండి తీసుకోండి, క్యారెట్, సొరకాయ, బీరకాయ, కొత్తిమీర, పుదీనా, మెంతులన్నీ తురిమేసేసేసి కొద్దిగా వాము, జీలకర్ర వేసి వేడి నీళ్ళు వేసి బాగా కలపండి. కలిపి 10-15 నిమిషాలు అలా ఉంచండి. దాని తర్వాత చపాతీ చేయండి. ఎంత న్యూట్రిషన్ అండి. దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకోండి, వాటర్మెలన్ సీడ్స్ వేసుకోండి, కొన్ని నువ్వులు వేసుకోండి. ఎంత న్యూట్రిషన్ అందులో. దాంతోపాటు ఏదైనా మంచిగా సొరకాయ కర్రీ మంచిగా చేసుకొని నీళ్ళగా మంచిగా హ్యాపీగా సాలిడ్గా కాకుండా కొద్దిగా లిక్విడ్ ఫామ్లో చేసుకొని తీసుకోండి. ఎంత పొట్ట ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మిల్లెట్స్ ఫుడ్ కూడా చెప్పారు కదా, సో ఈ పౌడర్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, డైరెక్ట్గా ఇవి కూడా కొంతమందికి అంత తొందరగా జీర్ణం కావు కదా. సో చెప్తున్నాను కదా, ఇండివిజువల్ కేసెస్ మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది? ఇది మనకి ఒకటి చెప్తున్నాను, ఏదైనా సరే ఇండివిజువల్గా మనం చెప్పచ్చు. అందరికీ మిల్లెట్స్ పడతాయి, కొంతమందికి పడకపోవచ్చు. ఆ పడకపోయిన వాళ్ళు మనం చూడాలి. ద వే ఆఫ్ ఇప్పుడు మనం చెప్పిన డైట్, జనరల్ డైట్, సాత్వికమైన డైట్ ప్రతి ఒక్కరికి పడుతుంది. సో కొంతమందికి పడట్లేదు అంటే వాళ్ళలో ఇంకేమైనా కంప్లైంట్ ఉండొచ్చు, డైజెషన్ చాలా వీక్గా ఉండొచ్చు, ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూ ఉండొచ్చు. అది మనం అదే చెప్తున్నాను, ఏ వీడియోలో మనం చెప్తున్నామో ఆ వీడియో అంతా విని అవగాహన తెచ్చుకొని దాన్ని మనం తెలిసిన డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి చెప్తే, అరే నీ బాడీలో ఇవి పడవు అని చెప్పి ఆ డాక్టర్ మనం సజెస్ట్ చేసినప్పుడు అది తీసుకోవాలి లేదని మనకు ఐడియా వస్తుంది. సో మనం ఏదైనా సరే వినడం వరకే. మనం ఒక ఇండివిజువల్ పేషెంట్ని ఎదురుగా చూసినప్పుడు నాడి చూడాలి, ఐబాల్ని చూడాలి, నాలుకని చూడాలి, వాళ్ళ డైజెషన్ ఎలా ఉంది, వాళ్ళకి రెగ్యులర్ మోషన్ అవుతుందా లేదా, వాళ్ళు ఏ టైం పడుకుంటున్నారు, ఎంత వాటర్ తాగుతున్నారు, వాళ్ళకి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ చూసి ఒక పర్సన్కి మనం డైట్ చార్ట్ రాస్తాము. వాళ్ళకి ఇంకేమైనా న్యాచురోపతి ద్వారా ఇంకేమైనా సజెస్ట్ చేయగలుగుతాం. కానీ మనం విన్న వాళ్ళందరిలో వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇంకేమైనా ఇష్యూ ఇంకేమైనా ఇష్యూస్, అది మనం ఇండివిజువల్గా తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో డైలీ రొటీన్ మన డేని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఏం సరి చేసుకోవాలి, అండ్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, ఈ గట్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ న్యాచురోపతి ద్వారా ఎలా మనం క్లియర్ చేసుకోవచ్చు, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.